అంతర్గం మండలంలో బీసీ సంఘాల పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా కొనసాగింది. ఈ బంద్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆదేశాల మేరకు అంతర్గం మండల కేంద్రంలో బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు బొడకుంట సుభాష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ ఆటను ప్రజలు గమనిస్తున్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆ వాగ్దానం నెరవేర్చకుండా మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు. అతను మరింతగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరుస్తూ బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధారణమైపోయింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, అలకుంట మల్లేష్, గొల్లూరి పురుషోత్తం, ఆవుల విజయపాల్, బాలసాని సత్యంగౌడ్, మాడ ప్రభాకర్ రెడ్డి, మీడపల్లి అంజీ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాలు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కోరుతూ బీసీ సంఘం ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే హత్య చేసి వాళ్ళే పరామర్శకు పోయినటువంటి విధంగా, వాళ్ళే మేము కొట్టినట్టు చేస్తాం మీరు ఏడిచినట్టు చేయండి అని చెప్పినటువంటి విధంగా వాళ్ళే రిజర్వేషన్లు ప్రకటించి వాళ్ళే వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో ఇది సాగదు ఇదని చెప్పని తెలిసినప్పటికీ కూడా వాళ్ళే మరొక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోర్టులో కేసు వేయించి ఈరోజు 42% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను అపహాస్యం చేసినటువంటి ఒక రాజకీయ చదరంగ మాట ఆడుతున్నారు. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఒక అట్టహాసంగా నిర్వహించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థను ఈరోజు డబ్బుల పాలు చేసినటువంటి చరిత్ర ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిది. మరి 42% ఉన్నటువంటి రిజర్వేషన్ మీరే చెప్పారు, కామారెడ్డిలో మీరే డిక్లరేషన్ చేసిరు, బీసీ డిక్లరేషన్ ఎంత జనాభా ఉంటే అంత మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మరి ఏం చేసిరు మీరు అని చెప్పని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాం. మీకు తెలుసు, వెంటనే రిజర్వేషన్ మీరు జీవో ఇచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం ద్వారా ఈరోజు కోర్టులో వీగిపోయినటువంటి పరిస్థితి, ఈరోజు కోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మీకు ఎన్నికల సందర్భంగా ఈ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టుకు వెళ్తే చెల్లదు అని చెప్పని తెలిసినా కూడా కావాల్సుకొని బీసీలను మోసం చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలపై ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు అంతర్గం మండలంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘాలను, ఆటో యూనియన్లను, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలను అన్నింటిని కూడా మేము వారిని సంప్రదించి పూర్తి స్థాయిలో వారు మద్దతు మాకు ఇవ్వాలని చెప్పానంటే వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు షాపులు బంద్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ బీసీ నినాదం ఇప్పటికైనా కూడా సీఎంకు చెవిలో బట్టి తప్పకుండా కూడా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో కూడా కేటాయించాలని తప్పకుండా కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.